రాజమండ్రి దేవి చౌక్లోని శ్రీ దశావతార సీతారామాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి దేవి చౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఆలయ అర్చకులు బి కామరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 100 మంది చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణ పోటీల్లో పాల్గొన్నారు. కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమం ఆర్ఎల్ మెమెంటోస్ అధినేత రాజశేఖర్, రాజలక్ష్మి దంపతుల సౌజన్యంతో నిర్వహించారు. చిన్ని కృష్ణుని వేషధారణ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శ్రీగ్రాకొల్లి మంగతాయారు, పివిఎస్ కృష్ణారావు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, గంతకూర అప్పారావు, గంట్ల వెంకన్న, పుచ్చల రామకృష్ణ, శ్రీగ్రాకొల్లి సీతారామాంజనేయులు, బొమ్మిశెట్టి బాబ్జీ, బర్ల గిరిజ, బాబీ, కేవి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. అతిథులు ప్రముఖుల చేతుల మీదుగా చిన్నారులకు మెమంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అతిథులను అందరినీ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన యొక్క ఆధ్యాత్మిక దేవాలయాలు అభివృద్ధి చెందడానికి మూల కారణం అవుతుంది. అదేవిధంగా మన సాంప్రదాయం కూడా పిల్లలకి, రాబోయే పిల్లలు కూడా తెలియజేయాలి. ఇవాళ చిన్న పిల్లలు కూడా కృష్ణుడు ఆపై ఏమి తెలియదా అనుకోవద్దు, అందరికీ తెలుసు. ఎందుకంటే కృష్ణ వేషధారణలో తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తుంటారు. చంటి పిల్లల్ని వాళ్ళకి కృష్ణుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటాడు, నా బిడ్డ ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాంట్లో ఇవాళ మనం చూడబోతున్నాం. వాళ్ళ యొక్క అభిరుచి అంతా కూడా పిల్లల ద్వారా తీర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ నా బిడ్డ కృష్ణుడిలాగా ఉండాలి, దేశం అంతా కూడా ఈ ప్రపంచానికి తెలియచేయాలి అనేటువంటి సాంప్రదాయంతో ఈ చిన్నారుల్ని వాళ్ళు ఇక్కడ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఒకసారి వాళ్ళందరికీ, తల్లిదండ్రులకి, యాజమాన్యం అందరికీ కూడా హరే కృష్ణ చెప్తాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఎంతో వ్యయ ప్రయాసాలతోటి తక్కువ ఖర్చు అవుతూ ఒక పక్కన అంటాడు, ఇలా తీసుకుంటాడు, అలా పెడుతుంటాడు. వాళ్ళని లాలించి పాలించి చక్కగా కృష్ణుడు ఈ విధంగా ఉండాలి అనేది చూపించబోతున్నారు. వాళ్ళని మనం ఒక్కసారి అభినందించుకున్నాము. ఈ కార్యక్రమంలో ఫస్ట్, సెకండ్ తీస్తున్నారు, కానీ పిల్లలందరూ కూడా సమానమే. దేవుడి బిడ్డలు వీళ్ళందరూ కూడా తల్లికి ఎంత ముఖ్యమో అందరి బిడ్డలో భగవంతుడు అంతే సమానం అని భావిస్తూ మీరు ఈ రోజు, ఈ పండుగ రోజున ఇక్కడ మా రామాలయానికి పిల్లల్ని తీసుకొచ్చినందుకు మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ